నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. అయిన వారిని కోల్పోయి రోడ్డుపై పిచ్చివాళ్లా తిరుగుతున్న అనాథలను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో వందల మంది అభాగ్యులు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మానవ మహనీయులైన మీ వల్లనే. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మీ వంటి దయగల దాతల సహకారంతోనే వారికి 3 పూటల నాణ్యమైన ఆహారంతో అన్నదాన వితరణ జరుగుతుంది. ఎంతమంది అభాగ్యులు వచ్చినా లేదనకుండా జరుగుతున్న అన్నదాన మహాయజ్ఞంలో భాగమైన మానవ దేవుళ్ళందరినీ ఆ పరమేశ్వరుడు ఉన్నత స్థితికి చేరుకునేలా ఆశీర్వదిస్తాడు. ఇక కుటుంబ సభ్యుల వర్ధంతి రోజుల్లో ఇక్కడికొచ్చి అనాథలకు అన్నదానం చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలా తన భర్త జ్ఞాపకార్థం అన్నదానం సాయం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు పెద్దంటి అనే ఆదర్శ మహిళ. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పట్టణానికి చెందిన పెద్దంటి అనే మానవతామూర్తి వారి భర్తగారైన కీర్తిశేషులు జి శివయ్య గారి జ్ఞాపకార్థం అనాథులకు తోచిన సాయం చేయాలని తలచి వారి బంధువు పవన్ గారి ద్వారా తోచిన సాయాన్ని పంపించి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు పెద్దంటిగారి పేరుపై, వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం కీర్తిశేషులు శివయ్య గారి జ్ఞాపకార్థం ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అనాథుల అన్నదానం నిమిత్తం వారి సాయాన్ని అందించి అభాగ్యుల ఆశీస్సులను, ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. సేవామూర్తుల్లారా, ఈ రక్షణాలయంలో శివయ్య నీడలో కాలం గడుపుతున్న అభాగ్యుల పట్ల జాలి చూపి వారికి తోచిన సాయం చేయండి. దిక్కు మొక్కు లేని ఈ అభాగ్యులకు అంటగా మీరుంటే ఈ సోమనాథేశ్వరుడు మీకు అంటగా నిలబడి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగచేస్తాడు. కుటుంబ సమేతంగా ఈ పుణ్య ప్రదేశానికి విచ్చేసి శంకరుడి సేవలో, శరణార్థుల సేవలో తరించి దేవుని దివ్యాశీస్సులతో మీ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకోండి.